ఈ లోకం మూడో ప్రపంచ యుద్ధపు అంచున ఊగిసలాడుతోంది. శత్రుదేశాలు ఇజ్రాయెల్ను ప్రపంచపటం నుంచి చెరిపేయాలని కంకణం కట్టుకున్నాయి. సరిగ్గా ఇలాంటి టెన్షన్ వాతావరణం మధ్య గత వారం రోజులుగా ప్రపంచాన్ని, ముఖ్యంగా సోషల్ మీడియాను ఒకే ఒక్క వార్త కుదిపేసింది. అదేంటంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ చేసిన భయంకరమైన మిసైల్ దాడుల్లో మరణించాడు లేదా కోమాలోకి వెళ్లిపోయేంత తీవ్రంగా గాయపడ్డాడని. ఈ వార్త ఒక పుకారు మాత్రమే కాదు, ఇది ఒక వ్యూహాత్మక దాడి. శత్రుదేశపు నాయకుడి మరణ వార్తను ప్రచారం చేయడం ద్వారా ఆ దేశ సైన్యం యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడం, ప్రజల్లో భయాన్ని సృష్టించడం, ప్రపంచ దేశాలను గందరగోళానికి గురి చేయడం అనేవి యుద్ధతంత్రంలో భాగం. అసలు మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతోంది? నెతన్యాహు చేతికి 6 వేళ్లు ఎందుకున్నాయి? అమెరికా వైట్ హౌస్లో ఎందుకు వణుకు పుట్టింది? ఇరాన్ ఆడుతున్న సైకలాజికల్ మైండ్ గేమ్ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో ఈ విషయాలన్నీ చర్చిద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఈ భయంకరమైన పుకార్లకు నిప్పు రాజేసింది కేవలం శత్రువుల ప్రచారం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యొక్క ఆకస్మిక అసాధారణమైన మౌనం కూడా. మామూలుగా అయితే నెతన్యాహు ఒక యుద్ధయోధుడు. ఆయన రోజు కెమెరా ముందుకు వచ్చి తన ప్రజలకు ధైర్యం చెప్పి శత్రువులకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తుంటారు. కానీ ఇరాన్ దాడుల తర్వాత మార్చి 7 నుండి మార్చి 10 వరకు ఆయన నుండి ఒక్కటంటే ఒక్క వీడియో సందేశం కూడా రాలేదు. ఆయన కనిపించలేదు. ఆ ఆకస్మిక నిశ్శబ్దం ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ప్రశ్నార్థకాన్ని సృష్టించింది. ఈ అవకాశాన్ని ఇరాన్ దాని మిత్రపక్షాలు బంగారు గనిలా వాడుకున్నాయి. నెతన్యాహు ఎక్కడా? వేర్ ఈజ్ బీబీ అనే హ్యాష్ట్యాగ్తో ఒక భారీ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ను మొదలుపెట్టాయి. ఇరాన్ మిసైల్స్ నెతన్యాహును అంతం చేశాయి, అతను బంకర్లో దాక్కున్నాడు, తీవ్రంగా గాయపడ్డాడు వంటి వేలాది కథనాలు అరబిక్, పర్షియన్ మరియు ఇంగ్లీష్ భాషలలో సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఇది ఇజ్రాయెల్ ప్రజలలో, వారి సైన్యంలో గందరగోళాన్ని, భయాన్ని సృష్టించడానికి వేసిన ఒక పక్కా వ్యూహం. పరిస్థితి చేదాటిపోతుందని, తమ దేశంలోనే నాయకత్వ సంక్షోభం ఉందనే సంకేతాలు వెళ్తున్నాయని గ్రహించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం మార్చి 12న నెతన్యాహు మాట్లాడుతున్న ఒక వీడియోను హడావిడిగా విడుదల చేసింది. ఇదిగో మా నాయకుడు క్షేమంగానే ఉన్నాడు, యుద్ధాన్ని నడిపిస్తున్నాడని ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక్కడే ఒక పెద్ద భూకంపం పుట్టింది. ఆ వీడియోను క్లియర్గా పరిశీలించిన నెటిజన్లు అందులో ఒక నమ్మశక్యం కాని విషయాన్ని కనుగొన్నారు. వీడియోలో 35వ సెకండ్ దగ్గర నెతన్యాహు తన కుడి చేతిని పైకి లేపినప్పుడు ఆయన బొటన వేలు పక్కన అదనంగా అస్పష్టంగా 6వ వేలు లాంటి ఆకారం కనిపించింది. ఇంకేముంది, ఇంటర్నెట్ బద్దలైపోయింది. ఈ ఒక్క క్లిప్ మంటలకు ఆజ్యం పోసింది. నెతన్యాహు నిజంగానే చనిపోయాడని లేదా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని ఆ నిజాన్ని ప్రపంచానికి దాచడానికి ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవతార్ను సృష్టించి ఈ డీప్ ఫేక్ వీడియోను విడుదల చేసిందని వార్తలు అల్లేశారు. ఎందుకంటే ప్రస్తుత ఏఐ టెక్నాలజీలో మనుషుల చేతులు, వేళ్లను సహజంగా సృష్టించడం చాలా కష్టం. వాటిలో తరచుగా ఇలాంటి లోపాలు వస్తాయని టెక్ నిపుణులకు తెలుసు. ఈ ఒక్క పాయింట్ని పట్టుకుని ఇరాన్, అలాగే అరబ్ మీడియా ఇది పక్కా ఏఐ డీప్ ఫేక్ వీడియో, ఇజ్రాయెల్ అబద్ధం బట్టబయలైంది అని ప్రచారం హోరెత్తించింది. దీనికి మరింత బలం చేకూరుస్తూ నెతన్యాహు మరణించారని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్ నుండి ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేశారంటూ ఒక స్క్రీన్ షాట్ కూడా కొన్ని గంటల్లోనే లక్షలాది సార్లు షేర్ అయ్యింది. ఈ దెబ్బతో చాలామంది పాశ్చాత్య దేశాల ప్రజలు కూడా నెతన్యాహు నిజంగానే మరణించాడేమో అని నమ్మడం మొదలుపెట్టారు. ఒక దేశ ప్రధాని బ్రతికున్నాడా లేదా అనే గందరగోళం ప్రపంచ నాయకులలో కూడా ఆందోళనను సృష్టిస్తుంది. మరి ఆ వీడియోలో ఉన్నది నిజంగా ఏఐ నెతన్యాహునేనా, లేక ఇదంతా ఒక పెద్ద కట్టుకథ? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి నేను నా వ్యక్తిగత అనుభవాన్ని కూడా ఉపయోగించి లోతుగా పరిశోధించాను. నేను గత 2 సంవత్సరాలుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో టెక్నాలజీపై పనిచేస్తున్నాను. పాత టూల్స్ నుంచి ఇప్పుడున్న లేటెస్ట్ టూల్స్ వరకు ఏఐ వీడియోలను ఎలా క్రియేట్ చేస్తారో, వాటిలోని లోపాలను గుర్తించి ఎలా కరెక్ట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఆ అనుభవంతోనే నేను చెప్తున్నాను, అది ఏఐ వీడియో కాదు. ఇరాన్ ప్రచారం చేస్తున్నది ఒక పచ్చి అబద్ధం. ఆ 6వ వేలు అనేది నెతన్యాహు తన చేతిని మడిచినప్పుడు ఆయన వేసుకున్న కోట్ స్లీవ్స్ మీద ఏర్పడిన ఒక ముడత. ఆ కెమెరా తీసిన లైట్ యాంగిల్, వీడియో యొక్క తక్కువ క్వాలిటీ వల్ల ఆ ముడత ఒక వేలులా కనిపించి ఒక విజువల్ ఇల్యూజన్ను సృష్టించింది. ఇది కావాలని చేసిన మోసం. నేను చెప్పడమే కాదు, ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాక్ట్ చెక్కర్ సంస్థలు కూడా ఈ వీడియోను స్వతంత్రంగా విశ్లేషించి ఇదే విషయాన్ని నిర్ధారించాయి. ఇది ఎడిట్ చేయబడని నిజమైన వీడియో అని, ఆ 6వ వేలు కేవలం ఒక భ్రమ అని వారు స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇక రెండవ వాదన, వెనకాల ఉన్న జెండా కదలడం లేదు, కానీ కర్టన్లు ఒకే పద్ధతిలో కదులుతున్నాయి కాబట్టి ఇది ఫేక్ అని అంటున్నారు. దీనిలో కూడా నిజం లేదు. ఈరోజు చాలామంది వాడే జూమ్ మీటింగ్లలోనే మన వెనక లైబ్రరీ ఉన్నట్లుగా, సముద్రం ఉన్నట్లుగా వర్చువల్ బ్యాక్గ్రౌండ్లు పెట్టుకుంటున్నాం కదా,
అలాంటిది ఒక దేశ ప్రధాని భద్రతా కారణాల దృష్ట్యా ఒక అజ్ఞాత ప్రదేశంలో లేదా ఒక బంకర్లో ఉండి తన ఆఫీస్ లాంటి వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మాట్లాడడంలో ఆశ్చర్యం ఏముంది? ఈ టెక్నాలజీ చాలా సాధారణం. ఒకవేళ అది నిజంగా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అయితే అందులో జెండా కదలకుండా కట్టెలను కదిలేలా యానిమేషన్స్ పెట్టడం చాలా సులభం. కాబట్టి టెక్నికల్గా చూస్తే ఈ వీడియోలను ఫేక్ అని నిరూపించడానికి ఇరాన్ మీడియా దగ్గర ఒక్కటంటే ఒక్క బలమైన ఆధారం కూడా లేదు. ఇదంతా ఒక పక్కా ప్లాన్తో ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారం. తమ నాయకుడు కనిపించకుండా దాక్కున్నాడు అనే నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇరాన్ ఈ కథను అల్లి ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నించింది. ఇజ్రాయెల్ మరొక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఒక కాఫీ షాప్లో చాలా రిలాక్స్డ్గా కాఫీ ఆర్డర్ చేస్తూ తన మరణ వార్తలపై జోక్స్ వేస్తూ కనిపించాడు. మీరు నా వేళ్ళు లెక్క పెట్టాలనుకుంటున్నారా? ఇదిగో ఇక్కడ చూడండి అని చేతులు చూపిస్తున్నాడు. కానీ జనాలు దీన్ని కూడా వదలట్లేదు. ఈ వీడియోను కూడా ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనలైజ్ చేసి కాఫీ కప్పులో కాఫీ కదలట్లేదు, ఆయన పెదవులపై కాఫీ మార్కలు మాయమవుతున్నాయి అంటూ కొత్త అనుమానాలు లేవనెత్తారు. ఈ వీడియో బయటికి రాగానే సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ చెందిన గ్రోక్ అనే ఏఐ చాట్బాట్ కూడా రంగంలోకి దిగింది. అదేం చెప్తుందంటే ఈ వీడియో ఒక ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ లాగా ఉందని చెప్తోంది. అంటే ఇది నిజమైన నెతన్యాహు వీడియో కాదు, టెక్నాలజీతో సృష్టించిన నకిలీ వీడియో అని చెప్తుంది. దీంతో సోషల్ మీడియాలో చర్చ ఇంకా పెద్దదయ్యింది. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఈ డిజిటల్ యుగంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని ఒక సమాచార యుద్ధం కూడా జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ వార్ అంటారు దీన్నే. సాధారణ వీడియోలు కూడా ఇంత పెద్ద చర్చకు గందరగోళానికి దారితీస్తున్నాయి. ఈ గందరగోళం మధ్య నెతన్యాహు ప్రజలతో కలిసి ఉన్నట్లుగా 3వ వీడియోను కూడా విడుదల చేశారు. కానీ దాన్ని కూడా నమ్మలేదు. ఆయన తన చేతిని కదిలించినప్పుడు ఒక్క క్షణంలో ఆయన వేలికి ఉన్న ఉంగరం అకస్మాత్తుగా మాయమై మరుక్షణమే మళ్ళీ ప్రత్యక్షమవుతోంది. ఇది చెప్తుంది నేను కాదు, ఆన్లైన్లో ఉన్న వేలాది మంది నెటిజన్లు. ఇది చూసిన వాళ్ళు ఇది నిజమైన వీడియో కాదని, ఇది కూడా ఒక ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ అని గట్టిగా వాదిస్తున్నారు. ఈ వీడియోని జెరూసలేంలో తీశారు. తన మరణం గురించి ఏఐ వీడియోల గురించి వస్తున్న పుకార్లను ఆపడానికి ఆయన స్వయంగా ప్రజల్లోకి వచ్చి ఈ వీడియోను విడుదల చేశారు. కానీ ఇది అనుమానాలను ఆపడానికి బదులుగా కొత్త చర్చకు దారితీసింది. మళ్ళీ ఈరోజు మరో వీడియోలో నేరుగా ఇరాన్ ప్రజలను ఉద్దేశించి నౌరూజ్ అంటే ఇరానియన్ నూతన సంవత్సరం, వాళ్లకు శుభాకాంక్షలు చెప్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోను కూడా ఏఐ డీప్ ఫేక్ వీడియోనే. ఇది కూడా దానిలో షాడోస్ని గమనించండి, అది గమనించండి, ఇది గమనించండి అని దీన్ని కూడా ఫేక్ వీడియో అంటున్నారు. ఇరాన్ ధైర్యవంతులైన ప్రజలారా, ప్రతి ఏటాలాగే మీకు నా శుభాకాంక్షలు. దీపాల పండుగతో ప్రారంభమయ్యే ఈ సంతోషకరమైన పండుగ సీజన్ ఇరాన్ ప్రజల పురాతన నమ్మకానికి ప్రతీక. అదేంటంటే చీకటిపై వెలుగు విజయం సాధిస్తుంది, చెడుపై మంచి విజయం సాధిస్తుంది. వోనన్స్, ఈ సంవత్సరం ఈ పండుగకు ఒక ప్రత్యేక అర్థం ఉంది. దీన్ని మీ స్నేహితులు, మీ కుటుంబం, మీ ప్రియమైన వారితో జరుపుకోండి. ఈ అవకాశాన్ని తీసుకుని మీకు నవరూజ్ శుభాకాంక్షలు. నా ప్రియ స్నేహితులారా, మీ అందరికీ ఇది స్వేచ్ఛా సంవత్సరం, ఒక కొత్త ఆశకు ఆరంభం కావాలి. నౌరూజ్ పిరూజ్ పాయందే ఇరాన్. ఇవన్నీ అంటే ఈ వీడియోలన్నీ ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న హై అండ్ ఏఐ టూల్స్తో చేస్తుందని, అవి ఇంకా మార్కెట్లోకి రాలేదని, ఇజ్రాయెల్ దగ్గర అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ఉందని, ఆ టెక్నాలజీతో ఇవన్నీ చేస్తుందని, కొంతమంది అయితే నెతన్యాహుని క్లోన్ చేశారని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇజ్రాయెల్ అఫీషియల్స్ మాత్రం వాటన్నిటినీ ఫేక్ న్యూస్ అని కొట్టిపడేశారు. ప్రధాని నెతన్యాహుకి ఏం కాలేదని, ఆయన బాగానే ఉన్నారని చెప్తున్నారు. అయితే ఆయన భౌతికంగా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే వరకు ఏఐ ప్రధాని పుకార్లు ఆగకపోవచ్చు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలు నిజమా లేక అబద్ధమా అన్నది పక్కన పెడితే ఇలాంటి గందరగోళం ఎందుకు సృష్టించబడుతోంది? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేస్తున్న ఈ ఉద్రిక్త సమయంలో ఇలాంటి పుకార్లు ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక సాధనంగా మారుతున్నాయి. ఒకవేళ ఈ వీడియోలన్నీ నిజంగా ఏఐతోనే చేసినట్లయితే మనం ఎంత భయంకరమైన కాలంలో ఉన్నామో ఆలోచించండి. ఒక దేశపు ప్రధానమంత్రి వీడియోలని ఇంత తేలికగా మార్చేసి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా చేయగలుగుతున్నారంటే మనం చూసే ప్రతి దాన్ని గుడ్డిగా నమ్మలేమని అర్థమవుతోంది. నెతన్యాహు బ్రతికే ఉన్నారని చెప్తున్నారు, కానీ ఇక్కడ అసలు విషయం అది కాదు. కొన్ని దశాబ్దాలుగా నెతన్యాహు రాజకీయాలన్నీ ఇరాన్ను లక్ష్యం చేసుకునే నడిచాయి. ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుందని, ఆ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఆయన ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 28న ఆయన కోరిక నెరవేరింది. ఈరోజు మనం చూస్తున్న ఈ డీప్ ఫేక్ వీడియోల గొడవ, ఏఐ వీడియోల గొడవ, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని ఈ ఇన్ఫర్మేషన్ వార్ రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోబోయే
గొప్ప మోసాలకు కేవలం ఒక చిన్న సూచన మాత్రమే. ఈ రోజుకు ఉన్న సమాచారం ప్రకారం ఇరాన్ యొక్క కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ పరిస్థితిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 28న తన తండ్రి అలీ ఖమేనీ మరణించిన అదే దాడిలో ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఆయనకు ఒక కాలు పోయిందని, ముఖంపై తీవ్రంగా గాయాలయ్యాయని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా అంటున్నారు. ఆయనకు మంచి ట్రీట్మెంట్ కోసం రష్యాకు తరలించారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా దీనికి సహకరించారని వార్తలు వచ్చినా రష్యా దీన్ని ఇంకా ధృవీకరించలేదు. ఆయన బాధ్యతలు చేపట్టి వారం రోజులు దాటినా ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. ఆయన పేరిట వచ్చే ప్రకటనలన్నీ స్టేట్ టీవీ యాంకర్లు మాత్రమే చదువుతున్నారు. ఆయన బయటకు వస్తే ఇజ్రాయెల్ మళ్లీ టార్గెట్ చేసే అవకాశం ఉందని, అందుకే ఆయనను రహస్య ప్రదేశంలో ఉంచారని ఇరాన్ అధికారులు చెప్తున్నారు. ఇక అఫీషియల్గా ముజ్తబా ఖమేనీ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని, దేశంలో జరుగుతున్న పరిస్థితులను ఆయనే పర్యవేక్షిస్తున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి చెప్తున్నారు. నిన్న అంటే మార్చి 16వ తేదీన ఆయన పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. అందులో తన తండ్రి నియమించిన అధికారులందరూ తమ పదవుల్లో కొనసాగుతారని పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వం ఆయన బాగున్నారని చెప్తున్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు అతను బ్రతికున్నాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వయంగా ఒక వీడియో సందేశం విడుదల చేసే వరకు ఇలాంటి పుకార్లు ఆగవు. అది ఏఐతో చేస్తారా, లేక నిజంగా మీడియా ముందుకు వస్తాడో, లేక నిజంగా మీడియా ముందుకే వస్తాడో తెలీదు. ఏమో, ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే ఇద్దరి ఆచూకీపై ఎన్నో అనుమానాలు నడుస్తున్నాయి. వీళ్ళేమైపోయారు అని. ఈ భయంకరమైన యుద్ధ సమయంలో ఈ దాగుడు మొత్తలేంటో మరి చూడాలి, ఏం జరగబోతుందో. ఈ రోజుల్లో ఇరాన్ యుద్ధానికి సంబంధించిన వార్తలు, ఫోటోలు, వీడియోలు మన వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లను ముంచెత్తుతున్నాయి. కానీ ఒక్క క్షణం ఆగండి. మీరు చూస్తున్నది ప్రతిదీ నిజమని నమ్ముతున్నారా? ఆ కన్నీళ్ళు, ఆ పేలుళ్ళు, ఆ ఆక్రందనలు అన్నీ వాస్తవమని అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడుతున్నట్లే. ఈరోజు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న ఈ అబద్ధపు చిత్రాల వెనుక ఉన్న కుట్రను ఎలా ఛేదించాలో, ఒక విశ్వాసిగా ఈ అంత్యకాలపు మోసాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో లోతుగా పరిశీలిద్దాం. ఈ ఆధునిక యుద్ధతంత్రంలో మిసైల్స్ కన్నా, బాంబుల కన్నా శక్తివంతమైన ఆయుధం ప్రచారం. దీనినే సైనిక భాషలో సైకలాజికల్ ఆపరేషన్స్ లేదా సైఆప్స్ అంటారు. దీని లక్ష్యం చాలా సింపుల్. శత్రుదేశపు ప్రజలలో, వారి సైన్యంలో భయాన్ని, గందరగోళాన్ని, నిరాశను సృష్టించడం, వారి నాయకత్వంపై నమ్మకాన్ని పోగొట్టడం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో మనం ఇప్పుడు చూస్తున్నది ఇదే. ఇరాన్కు చెందిన సైబర్ సైనికులు వేలాది మంది ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగించి భయంకరమైన ఫేక్ ఇమేజెస్ను, ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. ఉదాహరణకు పాత యుద్ధాల్లో తీసిన ఫోటోలను తీసుకొని ఇప్పుడే ఇజ్రాయెల్ చేసిన దాడిలో 100 మంది పిల్లలు చనిపోయారు అని ప్రచారం చేస్తున్నారు. లేదా వీడియో గేమ్స్లోని క్లిప్స్ను తీసుకొని ఇదిగో ఇరాన్ మిసైల్ అమెరికా యుద్ధ నౌకను ఎలా ముంచేసిందో చూడండి అని వైరల్ చేస్తున్నారు. ఈ అబద్ధాలు కేవలం అరబ్ దేశాలలోనే కాదు, మన వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా చేరుతున్నాయి. మనం కూడా అది నిజమో కాదో తెలుసుకోకుండా భయంతో, ఆవేశంతో వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. తెలియకుండానే మనం కూడా ఈ సమాచార యుద్ధంలో శత్రువులకు సైనికులుగా మారిపోతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభువులు వారు ఏమన్నారు? మీరు యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చియు వినబోతురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన కేవలం యుద్ధాలని చెప్పలేదు, యుద్ధ సమాచారాలంటే యుద్ధపు వదంతులు అని కూడా చెప్పారు. ఈరోజు మనం చూస్తున్నది ఆ ప్రవచన నెరవేర్పు కాదా? సరే, ఈ అబద్ధాల సముద్రంలో నిజాన్ని ఎలా గుర్తించాలి? భయపడకండి, మిమ్మల్ని మీరే కాపాడుకోవాల్సిన కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ రోజు నుంచి మీరు కూడా ట్రూత్ డిటెక్టివ్ అవ్వండి. టిప్ నెంబర్ 1, ఆగి ఆలోచించండి, వెంటనే రియాక్ట్ అవ్వకండి. శత్రువు యొక్క మొదటి ఆయుధం మన ఎమోషన్స్, మన భయం, మన కోపం. ఒక షాకింగ్ వీడియో చూడగానే మన రక్తం మరిగిపోతుంది, వెంటనే దాన్ని షేర్ చేయాలనిపిస్తుంది. అక్కడే ఆగండి, ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇది అసలు నిజమేనా, లేక ప్రజల్ని రెచ్చగొట్టడానికి సృష్టించబడిందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. టిప్ నెంబర్ 2, అది ఎక్కడి నుండి వచ్చిందో మూలాన్ని పరిశీలించాలి. ఆ ఫోటో లేదా వీడియో మీకు ఎవరు పంపారు? అది ఒక నమ్మకమైన వార్తా సంస్థ నుండి వచ్చిందా, లేక ఎవరో ఒక వ్యక్తి ఫార్వర్డ్ చేసిన వాట్సాప్ మెసేజా? మనం మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా అది శుభ్రంగా ఉందో లేదో చూస్తాం కదా. మరి మన మెదడులోకి పంపే సమాచారం విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. టిప్ నెంబర్ 3, ఇమేజ్లోని ఆధారాలను వెతకాలి. ఒక డిటెక్టివ్లా ఆలోచించాలి. షాడోస్ని గమనించాలి. ఫోటోలో ఉన్న వ్యక్తుల నీడలు ఒకే దిక్కునున్నాయా, వేర్వేరు దిక్కులలో ఉంటే అది ఎడిట్ చేయబడిన ఫోటో కావచ్చు. వింతైన వివరాల కోసం వెతకాలి. ఏఐ జనరేటెడ్ చిత్రాలలో మనుషుల చేతులు, వేళ్లు తరచుగా వింతగా ఉంటాయి. మనం నెతన్యాహు వీడియోలో చూసిన 6 వేళ్ల మిస్టరీలాగా చెవులు, దంతాలు లేదా బ్యాక్గ్రౌండ్లో ఉన్న అక్షరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి. రివర్స్ ఇమేజ్ సెర్చ్.
ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్. మీకు అనుమానం వచ్చిన ఫోటోను సేవ్ చేసుకోండి. గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి కెమెరా ఐకాన్పై క్లిక్ చేసి ఆ ఫోటోను అప్లోడ్ చేయండి. ఆ ఫోటో ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటర్నెట్లో ఉపయోగించబడితే ఆ ఇమేజ్ని గూగుల్ మీకు చూపిస్తుంది. బహుశా అది 10 ఏళ్ల క్రితం వేరే దేశంలో జరిగిన సంఘటనకు సంబంధించిన ఫోటో కావచ్చు. టిప్ నెంబర్ 4, వాతావరణం, ప్రదేశం సరిపోతున్నాయా లేదా చూడాలి. ఒక వీడియో ఇప్పుడే ఇరాన్లో బాంబు దాడి అని చెప్తుంది. కానీ ఆ వీడియోలో ప్రజలు స్వెటర్లు వేసుకొని మంచు కురుస్తున్నట్లుగా ఉంది. ఇరాన్లో ఇప్పుడు ఎండాకాలం కదా. ఈ చిన్న లాజిక్ను ఉపయోగించినా సరే చాలా అబద్ధాలను మనం పట్టుకోవచ్చు. ఈ టెక్నిక్స్ అన్నీ మనకు సహాయపడతాయి. కానీ అంత్యదినాల్లో ఉన్న మనకు అన్నిటికంటే ముఖ్యమైన ఆయుధం ఆత్మీయ వివేచన. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 11వ వచనంలో అంత్యకాలంలో జరగబోయే ఒక భయంకరమైన విషయం గురించి పౌలు గారు మనల్ని హెచ్చరించాడు. ఆయన ఏమన్నారంటే, సత్యమును ప్రేమించని వారి విషయంలో వారు అబద్ధమును నమ్మునట్లు దేవుడు వారికి మోసకరమైన శక్తిని పంపును. ఇది వినడానికి చాలా భయంకరంగా ఉంది. అంటే అంత్యదినాలలో దేవుడే స్వయంగా సత్యాన్ని ప్రేమించని వారిని మోసపోవడానికి అనుమతిస్తాడు. ఎందుకంటే వారి హృదయాలు కఠినమైపోయాయి. మరి మనం ఆ గుంపులో ఉండకూడదు. మనం వెలుగు సంబంధులం. మన పని చీకటిని, అబద్ధాన్ని బట్టబయలు చేయడం. ఈ సమాచార యుద్ధంలో మనకున్న అతిపెద్ద ఫ్యాక్ట్ చెక్ సాధనం దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ. బైబిల్ అనే సత్యం మన దగ్గర ఉన్నప్పుడు లోకంలోని ఏ అబద్ధమైనా మనల్ని మోసం చేయలేదు. కాబట్టి ఇక నుండి మీ ఫోన్కి ఏదైనా షాకింగ్ వార్త వచ్చినప్పుడు వెంటనే భయపడి దాన్ని ఫార్వర్డ్ చేసే ముందు ఒక్క క్షణం ఆగండి, ప్రార్థించండి. ప్రభు, ఇది నీ నుండి వచ్చిన సత్యమా లేక సాతాను నుండి వచ్చిన అబద్ధమా? నాకు వివేచన దయచేయని అడగండి. పరిశుద్ధాత్మ తప్పకుండా మీకు మార్గం చూపిస్తాడు. ప్రతి వార్తను, ప్రతి ఫోటోను చూసినప్పుడు గుడ్డిగా నమ్మకండి. ప్రార్థనతో వివేచించండి. ఈ లోకపు గందరగోళం, ఈ యుద్ధ సమాచారాలు చూసి కలవరపడకండి. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఒక దేశపు ప్రధాని చనిపోయాడనే అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం జరగడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీన్నే మిలిటరీ భాషలో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లేదా పర్సెప్షన్ వార్ అంటారు. ఇది బుల్లెట్ల కన్నా, బాంబుల కన్నా ప్రమాదకరమైన యుద్ధం. ఎందుకంటే ఇది మన మెదడుతో ఆడుకునే ఆట. ఇరాన్ యొక్క లక్ష్యం చాలా స్పష్టమైనది. మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రజలలో భయాన్ని, గందరగోళాన్ని సృష్టించడం. మీ నాయకుడే లేడు, మిమ్మల్ని ఎవరు కాపాడతారనే భయాన్ని పుట్టించడం. ఇజ్రాయెల్ సైన్యం యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడం. తమ కమాండర్ ఇన్ చీఫ్ లేడనే వార్త సైనికులను బలహీనపరుస్తుంది. ప్రపంచ దేశాలను తప్పుదో పట్టించడం. ఇజ్రాయెల్లో నాయకత్వ సంక్షోభం ఉందని నమ్మించడం ద్వారా ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చే దేశాలను వెనక్కి తగ్గేలా చేయడం. అయితే ఇరాన్ ఆడిన ఈ మైండ్ గేమ్కు నెతన్యాహు కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చాడు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన కామెడీ విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ నేత ఎక్కడ అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఆయన చనిపోయాడని పుకార్లు రేపిన ఇరాన్ తన సొంత నాయకుడిని ప్రపంచానికి చూపించలేని పిరికి స్థితిలో ఉంది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన కొడుకు మొజ్తాబా ఖమేనీ ఇరాన్కు కొత్త అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఆయన ఎన్నికై ఇన్ని రోజులైనా ఎప్పటి వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనే దానిపై పూర్తిగా రహస్యంగా ఉంది. దీని వెనుక 2 బలమైన కారణాలు ఉండొచ్చని అంతర్జాతీయ గూఢచార సంస్థలు చెప్తున్నాయి. మొదటి కారణం ఏంటంటే ప్రాణభయం. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు భయపడి ఆయన ఏదైనా అత్యంత రహస్యమైన భూగర్భ బంకర్లో దాక్కుని ఉండొచ్చు. తన తండ్రికి పట్టిన గతే తనకు పడుతుందేమోనని ఆయన భయపడుతూ ఉండొచ్చు. రెండవ కారణం ఏంటంటే అధికారం చేజారిపోవడం. మొజ్తాబా ఖమేనీ కేవలం ఒక తోలుబొమ్మ కావచ్చు. అసలు అధికారం అంతా, దేశాన్ని, యుద్ధాన్ని నడిపిస్తున్నది అత్యంత క్రూరమైన, కఠినమైన సైనిక దళమైన IRGC కావచ్చు. అంటే ఇరాన్ ఇప్పుడు ఒక మత పెద్ద చేతిలో లేదని, ఒక సైనిక నియంతృత్వం నీడలో ఉందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే రాబోయే రోజుల్లో ఇరాన్ మరింత రెచ్చగొట్టే విధంగా, మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే సైన్యం చేతిలో అధికారం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే భాష శాంతి కాదు, యుద్ధం మాత్రమే. కాబట్టి ఒకవైపు ఇజ్రాయెల్ తన నాయకుడు బతికే ఉన్నాడని ప్రపంచానికి చూపిస్తుంటే, మరోవైపు ఇరాన్ తన కొత్త నాయకుడిని చీకట్లో దాచి ఒక షాడో ప్రభుత్వంలా వ్యవహరిస్తోంది. ఈ దాగుడు మూతలాట మధ్యప్రాచ్య భవిష్యత్తును మరింత ప్రమాదమైన మలుపు తిప్పుతోంది. మనం చూస్తున్న ఈ మిసైల్స్, ఈ పేలుళ్ళు, ఈ రాజకీయ ప్రకటనలు ఇవన్నీ పైకి కనిపించే భౌతిక యుద్ధం మాత్రమే. కానీ దీని వెనుక మన కంటికి కనిపించని ఒక పెద్ద ఆత్మీయ యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నది కేవలం దేశాల నాయకులు కాదు, అంధకార శక్తులు, ఆకాశ మండలమందలి దురాత్మల సమూహములు. మొజ్తాబా ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్ తన తండ్రి మరణానికి ప్రతీకారంతో రగిలిపోతూ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇరాన్కు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వస్తోంది? కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్ సరైన టార్గెట్ను కూడా ఛేదించలేకపోయేవి. కానీ ఇప్పుడు వారి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ 1000 కిలోమీటర్లు ప్రయాణించి
అత్యంత ఖచ్చితత్వంతో ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలను, అమెరికా బేస్లను ఎలా కొడుతున్నాయి? దీని వెనుక ఉన్న సూత్రధారులు రష్యా మరియు చైనా. అంతర్జాతీయ మిలిటరీ నిపుణులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏం చెప్తున్నాయంటే ఈ రెండు దేశాలు ఇరాన్కు కేవలం ఆయుధాలు అమ్మడం మాత్రమే కాదు, అత్యంత కీలకమైన రహస్యమైన శాటిలైట్ గైడెన్స్ టెక్నాలజీని అందిస్తూ తెర వెనుక నుండి ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నాయి. అంటే ఇరాన్ ప్రయోగించే ప్రతి క్షిపణికి కళ్ళు చెవులులాగా పనిచేస్తున్నది రష్యా, చైనాల యొక్క సైనిక ఉపగ్రహాలే. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ప్రవచించబడిన ఆ కూటమి ఈరోజు మనం చూస్తున్న ఈ కూటమే. రాజకీయంగా, సైనిక పరంగా ఇరాన్, రష్యా, చైనాలు ఒక బలమైన యాక్సిస్లా ఏర్పడ్డాయి. ఐక్యరాజ్య సమితిలో అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడితే రష్యా మరియు చైనాలు కలిసి ఇరాన్కు మద్దతుగా నిలబడుతూ అమెరికాను తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ను పూర్తిగా దెబ్బతీస్తామని శపథం చేస్తున్నాడు. ప్రవచనం అక్షరాలా మన కళ్ళ ముందు నెరవేరుతోంది. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేస్తున్నాయి. గోగు తన సైన్యాన్ని సమీకరిస్తున్నాడు. ఈ భౌతిక యుద్ధం త్వరలో జరగబోయే ఆ చివరి గొప్ప ఆత్మీయ యుద్ధానికి ఒక సూచనగా, ఒక ప్రారంభంగా ఉంది. ప్రపంచం తన చిట్ట చివరి ఘట్టానికి సిద్ధమవుతోంది. ముగింపుగా ఈ మొత్తం విషయాలు తెలుసుకున్న తర్వాత చివరిగా చెప్పే విషయం ఏంటంటే, ప్రస్తుతమున్న అన్ని అధికారిక ఆధారాల ప్రకారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 100% సజీవంగా, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇరాన్ ప్రచారం చేసిన అబద్ధాలన్నీ బట్టబయలయ్యాయి. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. సింహం గాయపడినప్పుడు మరింత భయంకరంగా గర్జిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అదే చేయబోతుంది. నెతన్యాహు తన దేశంపై, తన ప్రజలపై జరిగిన ఈ అవమానకరమైన సమాచార దాడికి, క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఒక భారీ సైనిక చర్యకు సిద్ధమవుతున్నారు. ఆయన ఇప్పటికే ఒక మాస్టర్ బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నారు. దీని అర్థం రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్లో మహా విధ్వంసం జరగబోతుంది. యుద్ధం మరింత తీవ్రం కాబోతుంది. బైబిల్ ప్రవచనాలు ఎంత వేగంగా, ఎంత ఖచ్చితంగా నెరవేరుతున్నాయో గమనించండి. ఈ రాజకీయ పరిణామాలు, ఈ రూమర్స్ ఆఫ్ వార్స్, దేశాల మధ్య పెరుగుతున్న ఈ ద్వేషం, ఇవన్నీ అంత్యదినాలకు స్పష్టమైన సూచనలు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని ఒక భయంకరమైన ఇన్ఫర్మేషన్ వార్లో మనం జీవిస్తున్నాం. కానీ ఇది జస్ట్ ఆరంభం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ఒకరిని నమ్మలేని పరిస్థితి. కానీ ఈ గందరగోళం మధ్య, ఈ అబద్ధాల సముద్రం మధ్య ఎప్పటికీ మారని స్థిరమైన సత్యం ఒకటి ఉంది. అదే మన పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం. ఈ వార్తలు, ఈ వీడియోలు మనల్ని భయపెట్టడానికో, నిరాశపరచడానికో కాదు. మన రక్షకుడైన యేసుక్రీస్తు రాకడకు మనల్ని సిద్ధం చేయడానికి దేవుడు ఇస్తున్న ప్రేమపూర్వకమైన హెచ్చరికలు. ఈ లోక నాయకులను, వారి రాజకీయాలను, వారి సైనిక బలగాలను చూసి మీరు గందరగోళపడకండి. ఈరోజు ఉన్న నాయకుడు రేపు ఉండడు. ఈరోజు శక్తివంతంగా ఉన్న దేశం రేపు కూలిపోవచ్చు. కానీ మనకొక నాయకుడున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎప్పటికీ అదృశ్యం కాడు. ఆయన సింహాసనం శాశ్వతమైనది. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసు ప్రభువుల వారు చెప్పినట్లుగా మీ హృదయాలను కలవరపడనీయకుడి. మీ దృష్టి ఈ లోకం నుండి, ఈ వార్తల నుండి తీసేసి పైనున్న వాటి వైపు, మన ప్రభువు వైపు నిలుపుదాం. ప్రార్థనలో మోకరించండి. వాక్యమనే ఖడ్గాన్ని చేతపట్టుకోండి. మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకొని ఆయన రాకడకు సిద్ధపడదాం. ఎందుకంటే చీకటి ఎంతగా పెరుగుతుందో అంత వేగంగా మన విమోచన సమీపిస్తోంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడునుగాక. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. వచ్చుచున్నాను రాజాగే రాజు మహిమాన్వితుడే మేఘమాననువే వచ్చుచున్నాను.